అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి శివాజీ గారి మీద, గరికపాటి గారి మీద, హిందూ దేవుళ్ళ మీద అనుచిత వాక్యాలతోటి యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న ఒక వార్త. నా అన్వేషణ అనే వ్యక్తి ఇండియాలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో పెరిగి తను విదేశాలు మొత్తం తిరుగుతూ, విదేశాలు తిరిగితే నాలెడ్జ్ పెరుగుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ నా అన్వేషణ అనే వ్యక్తికి మైండ్ దొబ్బింది. అందుకనే నోటికొచ్చినట్టు మాట్లాడి అనుచిత వాక్యాలతో మాట్లాడండు. అప్పటికే గరికపాటి గారి మీద, శివాజీ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడండి కాబట్టి ప్రజలు ఊగిపోయారు. ఇప్పుడు దేవతల మీద, దేవుళ్ళ మీద కూడా అతను నా అన్వేషణ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. అయితే తనకి 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫాలోవర్సు. తను చేసిన వాక్యాలతోటి 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్కళ్ళు చేసుకున్నారు మొన్న అన్సబ్స్క్రైబ్ డైరెక్ట్గా లైవ్లో మాట్లాడుతూ. కానీ నిన్నటికి నైటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారు. అలాగే నిన్న జరిగిన విషయంలో నేను ఇండియాకి మాత్రం రానురా నాయనా అని చెప్పనేసి నా అన్వేషణ చెప్పిండు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా, తన ఫాలోవర్స్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే. ఇక విదేశీలలో బతకడానికి కుదరదు. ఇక ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే. తను ఇండియాలో ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే. ఒకటి, గరికపాటి గారు, శివాజీ గారు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు, అలాగే దేవతల దగ్గర తప్పు లేదు. కానీ ఏలెత్తి చూపించి ఇది తప్పు అని చెప్పనేసి, తప్పు కాకపోయినా సరే ఇది తప్పు అని చెప్పనేసి నోటికొచ్చినట్టు మాట్లాడిన నా అన్వేషణ, నువ్వు చేసేది తప్పని తెలుసు, కానీ అది అన్న తర్వాత నీకు ఫాలోవర్లు తగ్గిపోతుంటే అప్పుడు నీకు తప్పని తెలిసిందా? నా అన్వేషణ అనే వ్యక్తి ఏ క్షణానైనా సరే తప్పుని క్షమించడం అంటే తప్పుని ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. ఖచ్చితంగా నా అన్వేషణ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన రోజు ఏదో ఒక రోజున ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇంకా చాలా మాట్లాడండి. నిన్న కూడా నేను మాట్లాడింది తప్పు అయితే నేను రక్తం కక్కుని చస్తా, నేను మాట్లాడింది తప్పు కాకపోతే మీ ఇష్టం, దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నా. నేను చేసిన తప్పు అయితే నేను రక్తం కక్కుని వస్తా. నేను చేసిన తప్పు కాకపోతే మీరే ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చచ్చిపోతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడండి. మళ్ళీ తప్పు చేసింది. ఇక్కడ ఎవరైనా సరే, ఏదైనా సరే, నా అన్వేషణ అనే వ్యక్తిని ఫాలో చేయకండి. అన్సబ్స్క్రైబ్ 18 లక్షలలో 2 లక్షల మంది వేరు, ఇప్పుడు 16 లక్షల మంది ఉన్నారు. 16 లక్షల మందిలలో మినిమం ఇంకా దాదాపు ఒక 10 లక్షలు 15 లక్షలు అన్సబ్స్క్రైబ్ చేస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటి తిరుగులేదు. అనవసరంగా పెద్ద వాళ్ళ మీద, మంచి వ్యక్తుల మీద అనుచిత వాక్యాలతోటి మాట్లాడిన నా అన్వేషణకి అరెస్ట్ మాత్రం తప్పదు. జై హింద్.